ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి జాతకంలో 8 గవ్వలు పడ్డాయండి. అష్టదిక్పాలకులు, అలాగే అష్టైశ్వర్యం, అష్ట కష్టాలు. కానీ మాత్రం 8వ సంఖ్యకు చాలా వరకు యోగబలం ఉంటుందండి. ఈ రాశి వారికి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు, రాష్ట్రాధిపతి సూర్యుడైతే గవ్వలు పడ్డాయండి 8. వీరి తండ్రి కొడుకులండి. వీరి చేతులారా జీవితం ఏమైనా ఇబ్బంది పెట్టుకోవాల్సిందే తప్ప ఈ రాశి వారికి ఎవరు ఇబ్బంది పెట్టరు, పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. అలాగని మొండివారు కాదండి. ఈ సింహరాశి వారు పట్టు పట్టరు, పడితే వదిలిపెట్టరు. నష్టం వస్తుందని భయపడే జాతకం కాదు, లాభం వస్తుందని విర్రవేగే జాతకం కాదు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వీరి పేరు మీద రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు. వారు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారి జాతక బలానికి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద హోదాలో ఉండే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరి మాట అనేది కట్టుబాటు ఉంటుందండి. వీరి మాట అయిన 10 మంది బాగుపడే లక్షణం ఉంటుంది, కానీ నష్టయోగం అయితే ఉండదు. సింహరాశి వారి మకా నక్షత్రం వారు ఖచ్చితంగా శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయడం మంచిది. అక్కడ నిద్ర చేసి మాత్రం ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా వరకు మంచిది. పాతాళ గంగలు దిగి ఆ గంగమ్మకు పూజ చేసి అటునుంచి అలాగే సాక్షి గణపతికి పూజ చేసి అలాగే కామాఖ్య దేవత అని ఒక దేవత ఉంటుంది, అమ్మవారికి పూజ చేస్తే చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం ఏరియా కంపెనీ మారే అవకాశం ఉంది. అలాగే వీరు మాత్రం ఏరియా ప్రాంతంలో ట్రాన్స్ఫర్ కావాలనుకునేవారు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీలతో గొడవలు ఉన్నవారు, భార్య కావచ్చు లేదా వారికి సంబంధించిన వారు కావచ్చు, రిలేషన్ కావచ్చు, ప్రియురాలు కావచ్చు లేదా వారికి స్నేహితులు కావచ్చు, అలాంటి విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహ విషయంలో కొద్దిపాటి దోషాలు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వీరి జాతక బలానికి. ఈ రాశి వారికి సామాన్యంగా మాత్రం కుజ దోషం వివాహ దోషం ఉండదు, కానీ మాత్రం పుట్టిన ఘడియను బట్టి యోగాన్ని బట్టి అలా దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వారి తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతలు 7 తరాలు ఉంటారండి. ఆ 7 తరాల్లో మాత్రం నాగసర్ప దోషం ఉంటుందండి. ఆ నాగసర్ప దోషం ఉన్నా కూడా వివాహం మీద చిక్కులు ఉంటాయండి. ఆ చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో అడిగి ఆ నాగేంద్రుడికి పూజ చేపించడం చాలా వరకు మంచిది. రాహుకేతుల్ని పూజ చేపించడం, నాగేంద్రుడికి పూజ చేపించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం, అలాగే నాగదేవతని పూజ చేపించడం, అలాగే రావి చెట్టు యాప చెట్టు కలిసి ఉంటుందండి, అక్కడ పూజ చేపించడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి పేరు మీద మాత్రం 2వసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. వీరికి మాత్రం తూర్పు మూల అచ్చుబాటిచ్చే అవకాశం ఉందండి. పడమర మూల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఉత్తర మూల కలిసి వచ్చే అవకాశం ఉంది. దక్షిణ మూల దరిద్రం ఉంటుందండి వీరి జాతక బలానికి. బహుళ అంతస్తులు కట్టిన వారు మాత్రం నైరుతి మూల కానీ ఉత్తర మూల కానీ ఈ కాలంలో మాత్రం ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ చూసినా మాత్రం ఒక చిన్నపాటి షట్టరో షాపో పెట్టాలని దక్షిణం నైరుతి పెడుతుండండి. ఈ రాశి వారికి మాత్రం వర్తించడండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త పాటించాలి. మీరు ఎక్కడ సైడ్ అయినా షట్టర్లు పెట్టుకోవచ్చు, కానీ మాత్రం నైరుతి దక్షిణం మూల పెట్టవద్దండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు వీరి వ్యాపారం సామాన్యంగా చేయరు, వ్యాపారం చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఏ పదవులు లేకపోయినా ఏదో ఒక పదవి వీరి చేతికి అందే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 1 వస్తుంది, 7 వస్తుందండి. ముఖ్యంగా వారాల్లో అన్ని వారాల్లో మంచిదే. మంగళవారం మాత్రం వీరికి అచ్చుబాటు రాదండి వీరి జాతక బలానికి.
అలాగే వివాహం కాని స్త్రీలకు మాత్రం కొన్ని దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే కులదేవతను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం విద్య విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అలాగే కళాశాలలు చదివితే ఇంట్లో మర్చిపోవటం, ఇంట్లో చదివితే కళాశాలలో మర్చిపోవటం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు సరస్వతి మాతను పూజ చేయడం చాలా వరకు మంచిది. సరస్వతి లేహ్యం పాలల్లో తాగటం మంచిది. అలాగే సరస్వతి చూర్ణం కూడా పాలల్లో నీళ్ళల్లో గోరువెచ్చటి నీళ్ళలో తాగటం మంచిది. దాని మూలంగా చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలే చూద్దామండి. 12 గవ్వలు పడ్డాయండి. ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. వీరికి ఎక్కడ పోయిన సరి సంఖ్య వదిలిపెట్టట్లేదు. చాలా వరకు శుభప్రదమైన యోగం ఉన్నది వీరి జాతక బలానికి. కానీ రాహు మహర్దశ చాలా ఉందండి. రాహుకు 8వ సంఖ్య, శనేశ్వరుడికి చాలా వరకు మాత్రం దగ్గర యోగబలం సన్నిహితులు కాబట్టి వీరి జాతక బలానికి వీరికి చెడు సన్నిహితులు దగ్గరయ్యే అవకాశం ఉంది. అంటి ముట్టనట్టుగా ఉండటం మంచిదండి. ఎంత చెడ్డవారైనా సరే మన ఇంటికి వస్తే మన అతిథి దేవుడు, అతిథి దేవుళ్ళతో సమానం అంటారు, అతిథి దేవోభవ అంటారు. కాబట్టి అంటి ముట్టకుండా ఉండటం మంచిది. తొందరగా ఏ నిర్ణయాలు వీరికి మాత్రం ఇవ్వవద్దండి. ఈ పని చేయాలి అంటే మాట ఇవ్వద్దు, చూద్దాం, సరేలే ఒక కొద్ది రోజులు టైం ఇవ్వండి అనటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కిరికిరులున్నా, లేదా భూమి తగాదలున్నా, లేదా గృహ తగాదలున్నా, లేదా వాహనం తగాదలున్నా, లేదా మాత్రం సంసారంలో కళ్యాణంలో తగాదలున్నా, కోర్టు చిక్కులు చికాకులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరి జాతక బలానికి మాత్రం షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి. కాబట్టి నవగ్రహాలు ధ్యానం చేయటం, అలాగే సద్బ్రాహ్మణుని సత్కారం చేయటం, అలాగే సుదర్శన యాగం చేయటం, అలాగే మాత్రం మల్లికార్జున స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఏది చేసినా చాలా మంచిది. అన్నిటికంటే గొప్పది మాత్రం అన్నదానం అండి. కానీ మాత్రం 100 మందికి చేసినా, 10 మందికి చేసినా, 1000 మందికి చేసినా ఒక్కరి కడుపు నిండిందనుకో అన్నదాత సుఖీభవ సారునైనా కడుపు చల్లగుండని అంటారు. మనం లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, బంగారం ఇచ్చినా ఇంకా కావాలనుకుంటారు. కాబట్టి అన్నదానం శ్రేష్టం వీరి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. మత్స్య వ్యాపారం చేసేవారు, లీజుకు తీసుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరికి కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి. ఇంకా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి చాలా దూరం ఉండటం మంచిది. మొత్తం 16 గవ్వలు పడ్డాయండి. 16వ గవ్వలు చాలా వరకు శుభ సంఖ్యనండి. ఒకటి సూర్య మహారదశ, ఒకటి శుక్ర మహారదశ. సూర్యుడు మాత్రం చాలా వరకు వెలుగిస్తాడు, శుక్రుడు మాత్రం వీరికి అదృష్టం ఇస్తాడు. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం పుబ్బా నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ పుబ్బా నక్షత్రం వారు మాత్రం మహాలక్ష్మి దేవతని, విష్ణుమూర్తిని పూజ చేయడం మంచిది. వీరి జాతక బలానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా మంచిది. వివాహం చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు చేస్తారండి. మామూలు టైంలో చేయరు. కానీ మామూలు టైంలో చేయాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది అనుకుంటారు. సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. ఆ పరమేశ్వరుడి దయ వలన శుభం భూయత్.